ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. సూపర్ 6 పథకాలపై మండలిలో చర్చ జరిగింది. చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సంబోధించారు. రమేష్ యాదవ్ వ్యాఖ్యలపై మండలిలో దుమారం రేగింది. రమేష్ యాదవ్ క్షమాపణ చెప్పాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు. సీఎంను కుప్పం ఎమ్మెల్యే అన్న రమేష్ క్షమాపణ చెప్పాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ ని పులవెందుల పులకేసి అంటే ఒప్పుకుంటారా అని రామ్ ప్రసాద్ ప్రశ్నించారు. వీరికి వైసీపీ నేత బోచ కౌంటర్ ఇచ్చారు. జగన్ ను పులివెందుల ఎమ్మెల్యే అనడం లేదా అని ప్రశ్నించారు. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలన్నారు బోచ సత్యనారాయణ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదంతో, ప్రజాగరం అనే మేనిఫెస్టోతో సూపర్ 6 అనే హామీలు ఇచ్చిన అప్పటి కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు అయిన తర్వాత అబ్రకదబ్రా సూపర్ 6 చేసేసాము, మేము చెప్పిన హామీలన్నీ ప్రజలకు ఇచ్చేసామని చెప్పి సూపర్ 6 సూపర్ సభ అని చెప్పి సూపర్ హిట్ అని పెట్టి ప్రజలను ఎంత మోసం చేశారో మీకు అందరికి తెలిసిందే అధ్యక్ష. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయిపోయింది అధ్యక్ష. మరొకసారి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేసి క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసింది అధ్యక్ష. కేవలం మాట తప్పను మడము తిప్పనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పిన పథకాలన్నీ చేశారనేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కోడైకొస్తుంది అధ్యక్ష. ఇది ఎందుకు చెప్పారంటే, ఎలక్షన్లకు ముందు అంటే 9/5/2024 వాళ్ళకు సంబంధించిన న్యూస్ పేపర్లోనే సూపర్ 6 అని అన్ని హామీలు మెన్షన్ చేసి ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. సో ఇది నమ్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు అధ్యక్ష. ఇది అయిపోయిన తర్వాత నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ఎలక్షన్లకు ముందు ఒక మేనిఫెస్టో, ఎలక్షన్ తర్వాత మాకు మేనిఫెస్టో వస్తాదనేసి ఎక్కడ తెలియదు అధ్యక్ష. బొత్స సత్యబాబు గాని, వారి పార్టీ అధ్యక్షుడు గాని, శాసనసభ్యులు గాని ఎవ్వరు మాట్లాడినా సరే బయట ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది 15 మాసాలు అయ్యింది, సూపర్ 6లో ఒక్కటంటే ఒక్కటి అమలు కావడం లేదని బాగా కొడుతున్నారు అధ్యక్ష. కొట్టుకోవచ్చు, కానీ నిండు శాసన మండలి సభలో ఇక్కడ కూడా అదే అబద్ధాలు మాట్లాడుతుంటే మేము నోరు మూసుకొని ఉండమంటే ఉండలేము అధ్యక్ష. నేను ఒకటే చెప్తున్నాను, సభ్యులు చెప్తున్నాను. మేము ఈ 14 మాసాల్లో, నేను డీటెయిల్ గా మాట్లాడతాను, ఈ 14 మాసాల్లో మేము చేసిన కార్యక్రమాలు, తల్లికి 100 ఇచ్చాం, అన్నదాత సుఖీభా ఇచ్చాం, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఈ రోజు బస్సు ఇచ్చాం అధ్యక్ష. ఇవన్నీ ఇచ్చాం. ఇందులో అధ్యక్ష మేము ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చాం, పథకాలన్నీ ఇచ్చాం. అందులో ఏవైనా సరే ఇబ్బందులుంటే, సమస్యలుంటే సభ్యులు చెప్తే బాగుండు. ఇన్ని కళ్ళ ముందు సూపర్ 6 అన్ని అమలైతే బయట మాట్లాడినట్టుగా ఇక్కడ కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా సభ్యులకి అలా నిల్చొని ఉండమంటే ఎలా ఉంటారు అధ్యక్ష? ఎలా ఉంటారు?